వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతుంది. సో ఏడాది గడిచిపోయినా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళ ఇచ్చిన హామీలన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందా లేదా అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పాలన తీరును 1 ఇయర్ను ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పటివరకైతే ప్రజలు ఇచ్చిన మార్కులు మాత్రము మరి ఫెయిల్ మార్కులు మాత్రమే ప్రజలు ఇవ్వడం జరిగింది. పోనీ వాళ్ళే మన తృప్తికరంగా పనిచేయాలంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు. నిన్న క్యాబినెట్లో కూడా సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పేసి నిన్న ప్రకటించలేదు. జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి అమలు పరుస్తామన్న దాంట్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఊళ్ళలోనేమో ఇందిరమ్మ కమిటీలు వేసుకోవడం కోసం కాంగ్రెస్ వర్గపోరు జరుగుతూ ఉన్నది. నా కమిటీ అని చెప్పి అక్కడ వర్గపోరు జరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఇండ్లు కూడా మంజూరు చేయలేని పరిస్థితి. సో అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలివిగాని హామీలు ఇచ్చిండు. ఈరోజు ఏదో అంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు. సో ఆ రకంగా ఏ ఒక్కటి కూడా సక్సెస్ అయిన కార్యక్రమం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలా కేసీఆర్ పథకాలు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. వాటి మీద అదనంగా ఇచ్చేది ఏ ఒక్కటి కూడా కొనసాగిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. 2500 గృహలక్ష్మి పేరుతోటి మరి మహాలక్ష్మి పేరుతోటి సంవత్సరం అంటే 30,000 ఒక్కొక్క మహిళకు 30,000 బాకున్నారు. ఆడబిడ్డకు ఒక స్కూటీ కాలేజీకి వెళ్ళే పాపకన్నావు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చేసుకుంటే తులం బంగారం అన్నావు. ఆ ఇంట్లో ముసలమ్మ ఉంటే మరి 2,000 కాదు 4,000 ఇస్తాను. ఆ ఇంట్లో ఒంటరి మహిళ భర్త చనిపోయిన వితంతు ఉంటే 2,000 కాదు 4,000 ఇస్తాను. వికలాంగులకు 6,000 ఇస్తాను. ఎక్కడ కూడా లేదు. న్యూట్రిషన్ కిట్ పోయింది, కేసీఆర్ కిట్ పోయింది, ఏది రైతు బీమా పోయింది, రైతు భరోసా లేదు. ఏమి ఇప్పటివరకు ఇది చెప్పుకొని గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఇంటికి పోయి ఒక ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ కోటేయమంటే చెప్పు అందుకుని కొట్టేటట్టు. ఇప్పుడు సీఎం అంటున్నాడు ఏకకాలంలో భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ 2 లక్షల రైతు రుణమాఫీ చేశాము, ఇప్పుడు రైతు భరోసా త్వరలో ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఇప్పుడు సంక్రాంతి కానుకగా రైతులకు ఇస్తున్నామని చెప్పేసి సీఎం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎంతవరకు ఇస్తాడు? ఎన్ని ఎకరాలకు ఇస్తాడు? 42 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన అతను ఇవాళ 22 లక్షల మందికే ఇచ్చినాము, తర్వాత 18,000 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినామని చెప్తున్నాడు. అంటే మరి మిగతా 20 లక్షల మందికి ఏనన్నట్టు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. అంటే ఒకరికి 2 లక్షలు ఇచ్చి నేను 2 లక్షలు ఇస్తానంటే కుదురుతుందా? లేదా 50% ఇచ్చి 50% అయిపోతే ఊకుంటుందా? చేసేదానికంటే చేయని దాన్నే ప్రజల్లోకి ఎక్కువ మంది తిరగబడతారు. చేసిన వాళ్ళు ఎక్కువ గ్రేట్గా చెప్పుకోరు. ఇయ్యని వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు 2 లక్షలు ఉంటే ఇంకా 70,000 కట్టు, నీకు 2,70,000 మాపన్నాడు. ఆ 2 లక్షలు అట్లే ఉన్నాయి, మళ్ళీ 70,000 అప్పు తీసుకొచ్చి అక్కడ కట్టిండు. సో వాటికి ఎంత కోపం ఉంటుంది, రేపు రాని సంగతి చూసుకుంటా అన్నట్టు రైతులు తిరగబడే పరిస్థితి ఉన్నది. అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, అగ్రికల్చర్ మంత్రి, అంటే రైతు భరోసా పైసలు అడుగుతలేరు, కేవలం బోనస్ పైసలు మాత్రమే రైతులు అడుగుతున్నారు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? సో కేసీఆర్ గారు 2014 అధికారంకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో రైతు బంధు పెట్టలే, రైతు బీమా పెట్టలే, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే, మిషన్ భగీరథ పెట్టలే. సో వనరులు సమకూర్చుకున్న కొద్దీ ఎకానమీని బట్టి కొత్త ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. ఇవాళ ప్రజలు అడుగుతలేరు మేము ఇవారికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కూడా నువ్వు ఆపే ప్రయత్నం చేస్తున్నావు. అదే బట్టి ఏమని చెప్పిండంటే మాకు 1,00,000 కోట్లకు సంబంధించిన కాళేశ్వరం ఇప్పుడు మాకు లేదు, తర్వాత 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మిషన్ భగీరథ ఇప్పుడు మాకు లేదు. సో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు కావచ్చు, తర్వాత హాస్పిటల్ కావచ్చు, దీనికి సంబంధించిన అంతా అయిపోయింది, మాకు పైసలు మిగులుతాయని చెప్పి మాట్లాడడం జరిగింది ఎలక్షన్. మరి ఇప్పుడు ఎందుకు అవన్నీ ఎడిపోతున్నాయి ఆ పైసలు? అప్పుడు సంపాదన ఇప్పుడు కూడా ఉన్నది కదా, అప్పటి వనరులు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అంటే పరిపాలన శాతగాక చేతులు ఎత్తేసే క్రమంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదు. సో రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా, అది సంస్థాగత ఎన్నికలు లేదా స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా బై ఎలక్షన్లు కావచ్చు, లేదా ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ అట్టి పరిస్థితిలో ఓడిపోతుంది, ప్రజలు కర్రుగాల్సి వాత పెడతారు. అంటే సో ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఏర్పడిన ఒక 1 మంత్లనే కాంగ్రెస్ పార్టీ వస్తే భరోసా ఇస్తారు రైతులకు అని చెప్పేసింది. అంటే 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ దసరా పండుగ అన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు, మళ్ళీ 26 తారీఖు జనవరి అంటున్నారు. ఇప్పటికైనా రైతులకు ఈ రైతు భరోసా పైసలు వస్తాయా? వస్తే ఎన్ని ఎకరాలకు వస్తాయి? ఎందుకంటే
కాంగ్రెస్ను ప్రజలు ఎందుకు నమ్మలేరంటే ఏ ఒక్క పథకాన్ని అనుకున్నట్టు ప్రకటించినట్టు చేయలే. అందుకని కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల నమ్మకాన్ని కోల్పోయిండ్రు. ఇక భరోసా కుదరదుగా. సో కాబట్టి ఇప్పుడు 26 జనవరి తర్వాత కూడా భరోసా కింద ఇత్తనన్న 15,000 ఎకరా కాకుండా 6,000 అని ఇస్తారా అనేది ఇప్పుడు అనుమానంగానే ఉన్నది తప్ప ప్రజలకు రైతులకు ముఖ్యంగా నమ్మకం లేదు కాంగ్రెస్ మీద. సో తప్పకుండా ఏదైనా అల్టిమేట్ ఎలక్షన్లే కాబట్టి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా కరగారు స్వాత పెడతారు. లాస్ట్ క్వశ్చన్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రైతుల పక్షాన పిలుపునిచ్చేసింది. రేపు రైతుల గురించి అన్ని జిల్లాలలో మండల స్థాయిలలో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల పక్షాన పాల్గొని రైతు భరోసా పైసలు వచ్చే విధంగా చూడాలంటుంది. మరి మీరు ఎక్కడ పాల్గొంటున్నారు? తప్పకుండా మా నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో సైమల్టేనియస్లు అంటే ఎక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ బాధపడుతున్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏమంటారు వందలాదిగా వచ్చి ధర్నా కార్యక్రమాలు కావచ్చు, రాస్తారోకో కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు రావురు అంటున్నారు, కాంగ్రెస్ మీద ఎట్లా పగ తీర్చుకోవాలని ఉన్నది. సో దానికి డయాస్గా బీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అందులో గన్పూర్ మొదటి స్థానంలో ఉంటుంది. సో ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రేపు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేపడతాము. మేము కూడా అక్కడ మా నియోజకవర్గంలో పాల్గొంటాము, రైతులకు అండగా నిలబడతాము. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా కానీ రైతు భరోసా పైసలు ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి రాజయ్య గారు మనతో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.